ఇది రెడ్ కలర్లో ఉండే రాజ్మా అండి. ఇది నైట్ అంతా నానబెట్టుకోవాలా. చాలా గట్టిగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 10 అవర్స్ అయితే నానాలి. దీంట్లోనే నేను కొంచెం పొటాటో, క్యారెట్, టమాటో అన్నీ ఏ వెజిటేబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇక్కడ క్యారెట్, పొటాటో వేసి విజిల్ పెట్టుకుంటున్నానండి. అట్లీస్ట్ ఒక 8-9 విజిల్స్ అయితే రావాలి. ఎందుకంటే అది ఉడకదు, ఆ పప్పు చాలా గట్టిగా ఉంటుంది. గ్రేవీ కోసము పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలండి, ఆనియన్స్, తర్వాత ఏమో గార్లిక్, జింజరు, కొంచెం టమోటో. మీకు కావాలంటే ఇప్పుడే సాల్ట్ అన్నీ కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకోండి మెత్తగా. బాండీలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఉద్దిపప్పు, ఆవాలు, కరివేపాకు బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ని కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. వేగేటప్పుడు నేను ఆల్రెడీ పప్పు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను పప్పులో పడేదానికి. ఇక్కడ కూడా మనం కొంచెం కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొరియండర్ వేసి బాగా వేయించుకున్న తర్వాత చూడండి ఇది బాగా ఉడికిపోయింది. పప్పు కూడా పట్టి చూస్తే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. లేదంటే మళ్ళీ విజిల్ పెట్టుకోవాల్సిందే, లేకపోతే తినలేము, అంత గట్టిగా ఉంటుంది పప్పు. కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇటు ఉడకాలండి. తర్వాత ఇది కూడా వేసి బాగా కలుపుకొని ఏదైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోవట్లేండి. ఇదైతే మాత్రం మార్నింగ్ చేస్తాను. చపాతీకి కానీ పూరీకి మంచి కాంబినేషను. ఈవెన్ దో రైస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఈ పప్పు అయితే మాత్రం చికెన్లో కూడా వేస్తానండి, నాన్ వెజ్లో కూడా వేస్తాం. సేమ్ ప్రాసెస్, చికెన్లో కూడా వేస్తాము. చాలా బాగుంటుంది చికెన్కి కూడా. ఇదైతే కాంబినేషన్ వచ్చి మార్నింగ్ అయితే నేను చపాతీ కోసం చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. బాయ్.